ఈ బుజ్జి క్యూట్ మినీ యూఎస్బీ లైట్ మనకి ఇండియా మార్ట్‌లో జస్ట్ ₹5కే దొరికేస్తది. ఇదే ప్రోడక్ట్‌ని మనం యావరేజ్‌గా అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో మూడిట్లో 499 ఈచ్ లిస్టింగ్ చేస్తే మనకి ఎందులో ఎక్కువ ప్రాఫిట్ వస్తదనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లిస్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో మూడిట్లో మనం 499తో లిస్ట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి కమిషన్. కమిషన్ వచ్చేసరికి అమెజాన్‌లో ₹45 అనేది కమిషన్‌గా పోతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసరికి ₹35 కమిషన్‌గా పోతుంది. మీషోలో ₹0 అనేది కమిషన్‌గా పోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లోజింగ్ ఫీ అమెజాన్ జస్ట్ ₹5 చార్జ్ చేస్తే, ఫ్లిప్‌కార్ట్ ₹69 అనేది చార్జ్ చేస్తది. మీషో ₹0 అనేది చార్జ్ చేస్తది. షిప్పింగ్ ఫీస్ వచ్చేసరికి అమెజాన్ ₹77 చార్జ్ చేస్తే, ఫ్లిప్‌కార్ట్ జస్ట్ ₹16 చార్జ్ చేస్తది. మీషో అగైన్ ₹0 అనేది చార్జ్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ ఫీ తీసుకుంటే అమెజాన్‌లో 120 అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా 120 అవుతుంది. మీషోలో ₹0 అనేది టోటల్ ఫీస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి జీఎస్టీ చూసుకుంటే మనం 18% అనేది చార్జ్ చేస్తాం కాబట్టి అమెజాన్‌లో ₹26.4 అనేది అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ₹26.4 అనేది అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీషో ఫిక్స్డ్ ₹14 అనేది ఉంటుంది. ఎందుకంటే షిప్పింగ్ ఫీస్ యాజ్ ₹80 అనేది మీషో తన కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తది కాబట్టి 18% ఆఫ్ 80 ఈజ్ ₹14. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాకేజింగ్ యావరేజ్‌గా ₹5 అనేది మనం చార్జ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ రిటర్న్ 5% అనేది మనం రిటర్న్స్ లాగా పెట్టుకుంటే యావరేజ్‌గా ₹25 అనేది మనకి ఎక్స్‌పెన్సెస్ లాగా అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ కాస్ట్. ఇది మనం ₹5కే ఇండియా మార్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. కాకపోతే మీ ప్రొడక్ట్‌ని బట్టి దాన్ని మనం 5x6 పీసెస్ అవ్వచ్చు, 5x10 పీసెస్ అవ్వచ్చు. కొంతమంది 12 పీసెస్ కూడా అమ్ముతారు. అనంటే ప్యాక్ ఆఫ్ 5 పీసెస్, ప్యాక్ ఆఫ్ 10 పీసెస్, ప్యాక్ ఆఫ్ 12 పీసెస్ లాగా అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో మీకు నచ్చిన నంబర్‌లో మీరు దాన్ని సెట్ లాగా అమ్మొచ్చు. సో ప్యాక్ ఆఫ్ 6 వేసుకుంటే మనకి యావరేజ్‌గా ₹30 పడుతుంది. ప్యాక్ ఆఫ్ 10 వేసుకుంటే మనకి యావరేజ్‌గా ₹50 పడుతుంది. ₹50 పడుతుంది. ప్యాక్ ఆఫ్ 12 వేసుకుంటే మనకి యావరేజ్‌గా ₹60 పడుతుంది. బట్ నేను ఇక్కడ తీసుకుంది ఓన్లీ 1 ప్రోడక్టే కాబట్టి, సింగిల్ పీస్ కాబట్టి నేను ₹5 అనేది వేసుకుంటున్నాను. సో టోటల్ చార్జెస్ వచ్చేసరికి అమెజాన్‌లో మనకి ₹181.4 అవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈక్వల్‌గా 181.4 అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీషోలో జస్ట్ ₹49 మాత్రమే టోటల్ ఫీస్ లాగా ఉంటుంది. మన ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే అమెజాన్‌లో వచ్చేసరికి 317.6 వస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా 317.6 వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీషో ఆల్మోస్ట్ ₹450 అనేది మీరు ప్రాఫిట్‌గా జనరేట్ చేయగలుగుతున్నారు. సో గైస్ వినండి, ఇది ఎగ్జాక్ట్ నెంబర్స్ కావు. యావరేజ్‌గా మార్కెట్ ప్లేసెస్ ఎలా చార్జెస్ చేస్తే దాంట్లో ఉన్న హిడెన్ ఫీస్ ఏందో తెలవడం కోసం మాత్రమే నేను ఈ నెంబర్స్ అనేవి వేసాను. రియాలిటీలో ఈ నెంబర్స్ పెరగచ్చు, తగ్గచ్చు. ఈ పర్సెంటేజెస్ కానీ, షిప్పింగ్ ఫీస్ కానీ, ఓవరాల్ ప్రోడక్ట్ కమిషన్ కానీ ఏదో ఒకటి ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. ఫిక్స్డ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి మీషోలో చూసుకుంటే ₹499 పెడితే ఆల్మోస్ట్ మనకి 450 దాకా మనకి ప్రాఫిట్ అనేది మిగులుతుంది అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ రిటర్న్స్ వచ్చిన దగ్గర మాత్రం మీషో డబుల్ అనేది చార్జ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ₹80 అనేది మనకు ఫార్వర్డ్ షిప్పింగ్ అవుతే, ఒకవేళ ఆ ప్రోడక్ట్ రిటర్న్స్ అనేది వస్తే ₹160 అనేది మీషో చార్జ్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ₹240 మనం బేర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 450లో ₹240 మనకి ఇక్కడ షిప్పింగ్లోనే వెళ్ళిపోతాయి. లక్ బాగుండి, మీ ప్రోడక్ట్ క్వాలిటీ బాగుండి, ప్యాకేజింగ్ అన్ని బాగుండి, రిటర్న్స్ అనేది రాకుండా ఉండాలంటే మీ ప్రోడక్ట్ క్వాలిటీ, ప్రైజింగ్, ప్యాకేజింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క మెన్యూ డీటెయిల్ మీరు మైండ్లో పెట్టుకుంటే రిటర్న్స్ అనేవి ఓవరాల్ గా తగ్గుతాయి. సో ఇలాంటి ఈ కామర్స్ వీడియోస్ కోసం ఫాలో ఈకామ్ క్యాపిటల్.